నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలుగునాట రాజకీయ వారసుడిగా ఎదిగిన నేత ఇప్పటి వరకు ఏపీ సీఎం జగన్ ఒక్కరే. మిగతా వారసులు ఎదగకపోవటానికి, జగన్ దూసుకుపోవటానికి కారణం ఒక్కటే, జగన్ జనంలో ఉండటమే. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంత జనాకర్షణ ఉందో దాదాపుగా జగన్కి అంతే ఉంది. జగన్ అధికారంలో లేకపోయినా జగన్ సభలకు జనం ఎగబడిన మాట వాస్తవం. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికుండగానే జగన్ రాజకీయాల్లోకి వచ్చారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలుపొందారు. తండ్రి మరణానంతరం జగన్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించిన కొద్ది నెలలకే 2011లో జరిగిన కడప లోక్సభ ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల ఆధిక్యతతో నెగ్గారు. దేశ చరిత్రలో ఇప్పటిదాకా 5 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యత సాధించిన ముగ్గురు నేతల్లో జగన్ ఒకరు కావడం విశేషం. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 44.6% ఓట్లు రాగా జగన్ పార్టీకి 44.4% ఓట్లొచ్చాయి. కేవలం 2% ఓట్లతో జగన్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అయినా నిరాశపడకుండా జగన్ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ జనంలో తిరిగారు. ఆ తర్వాత ఇడుపులపాయి నుంచి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 151 సీట్లతో అధికారంలోకొచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా జగన్ను జనం మర్చిపోకుండా గుర్తించుకునేలా రోజూ ఏదో ఒక సాగుతో తిట్టిపోసేది. ఇప్పుడు కూడా అంతే. జగన్ కు అవినీతి కేసుల తాలూకు ప్రతిబంధకాలున్నాయి. వ్యతిరేకంగా పనిచేసే మీడియా కూడా ఉంది. అయినా కూడా తడబాటు లేకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. జగన్ అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడు కూడా ఆయన ఎదుర్కొన్న విమర్శలు, వేధింపులు మరొకరు ఫేస్ చేయలేరు. జగన్ మానసిక నిబ్బరాన్ని దెబ్బతీసేందుకు ఎన్నో రకాలుగా విమర్శలు గుప్పించారు. జగన్ ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. అయినా ఆయన తొనకలేదు, బెనకలేదు. ఇక ఏదో ఆశించి పార్టీలో చేరి ఏమీ దొరక్క బయటికెళ్లి అవాక్కులు చవాక్కులు పేలిన వాళ్ళు ఎందరో. ఇలాంటి చికాకులు, ఇబ్బందులు, మానసిక సంఘర్షణలు బోలెడు జగన్ ఎదుర్కొన్నారు. అయినా చిరుదరహాసంతో కనిపించడం జగన్ ప్రత్యేకత. చిరునవ్వుతో దూసుకుపోవడం జగన్ విలక్షణత. ఎన్ని సమస్యలున్నప్పటికీ అభిమానులను, పార్టీ నేతలను అదే చిరునవ్వుతో పలకరిస్తారు. బహుశా తండ్రి నుంచి వచ్చిన వారసత్వ లక్షణాల్లో ఒకటి కావచ్చు. ఇక సోషల్ మీడియాలో జగన్ కు వీరాభిమానులున్నారు. వీరంతా జగన్ మీద ఈగవాలనివ్వరు. ఇదంతా ఒకెత్తైతే జగన్ ఎవరి మాట వినని అంటారు. మహా మొండివాడనే విమర్శ కూడా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి జగన్ కి, అధికారంలోకొచ్చిన తర్వాత జగన్ కి చాలా మార్పుందనే వాళ్లు కూడా లేకపోలేదు. సంక్షేమ పథకాలపై ఉన్న శ్రద్ధ, అభివృద్ధిపై చూపడమే లేదనే విమర్శ కూడా ఉంది. బటన్ నొక్కి డబ్బులన్నీ పంచి ఖజానా ఖాళీ చేశాడని విమర్శించే విపక్ష నేతలు జగన్ పథకాలను మించి సంక్షేమ పథకాలను ప్రకటించడం విశేషం. ఈ విమర్శల్లో అభివృద్ధి, శ్రద్ధ పట్ల తక్కువ అన్న దాంట్లో కొంత నిజం లేకపోలేదు. సంక్షేమాన్ని తగ్గించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే బాగుండేదేమో. ఇక కేంద్రంతో సఖ్యత పాటించడంలో జగన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేశారనే చెప్పుకోవాలి. కేసులున్నాయి కాబట్టి ప్రధాని మోడీకి లొంగిపోయాడని కూడా ఆయనంటే గిట్టని వారంటారు. ఎవరేమనుకున్నా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో మాత్రం జగన్ తనదైన శైలి ప్రదర్శించారు. మోడీ ఏపీలో ప్రచారానికొచ్చిన జగన్ పై ఒక్క విమర్శ కూడా చేయకుండా వెళ్లడం రాజకీయ పరిశీలకులను, కూటమి నేతలను విస్మయపరిచింది. జగన్ అధికారంలోకొచ్చాక కుటుంబ సంబంధాలలో తేడా వచ్చింది. సొంత చెల్లెలు షర్మిల ఆయన తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ లో చేరి పార్టీ పగ్గాలు చేపట్టి పదే పదే విమర్శలు గుప్పిస్తోంది. బాబాయి వివేక కేసులో కూడా జగన్ నిందలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజా ఎన్నికల్లో 70 మందికి పైగా అభ్యర్థులను మార్చడం సాహసోపేత నిర్ణయం. ఇది పార్టీకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పాటై ఎన్నికల్లో దిగడం కొంతవరకు జగన్ కి మైనస్సే కావచ్చు. ఏది ఏమైనా నా పనితీరు నచ్చితేనే నాకు ఓటెయ్యండని చెప్పడం జగన్ విలక్షణతకు ప్రతీక. అలా అడిగిన నేత జగన్ ఒక్కరే. ఆ ఒక్కడికి జనాలు నీరాజనాలు పడతారో, ఒక్క ఛాన్స్ అడిగావు, ఇచ్చాం, ఇక చాలే అంటారో వేచి చూద్దాం.